What can we do ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? to fight Israel ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? and win? అక్కడ యుద్ధం చేసి ఎలా జయించాలి? Then one elder said, అప్పుడు ఒక పెద్ద అంటున్నాడు, the best way you fight, పోతున్నాము brother, when you disobey God, దేవునికి మీరు కూడా విధేయత చూపించకపోతే, sister, when you disobey God, సహోదరి నీవు కూడా దేవునికి విధేయత చూపించకపోతే you pay for that. తప్పకుండా నీవు కూడా నష్టపరిహారం అనేది చెల్లించవలసి ఉంటుంది. Hallelujah. అందరు ఇక్కడే ఉన్నారా? So they said, వారంటా ఉన్నారు, who is that preacher? అయ్యా ఆ సేవకుడు ఎవరయ్యా అని అడిగాడు. Balaam. అతని పేరే బిలాం. Huh? ఉన్నారా ఇక్కడ? Telugu? తెలుగులో ఏమంటారు? గట్టిగా చెప్పండి. Balaam. ఇంగ్లీష్ లో బాలాం అంటారు, తెలుగులో అతన్ని బిలాము అంటారు. They said, what we do? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, Hallelujah. అందరూ ఇక్కడే ఉన్నారా? We are going to send people మనము మన యొక్క మనుషులను పంపిందాం, to call him, అతన్ని పిలిపించుకుందాం, to come and pray, ఇక్కడికి వచ్చి మా కోసం ప్రార్థన చేయమని అడుగుదాం. ముందు ask the God of Israel ఎలాగైతే ఇశ్రాయేలు దేవుడు వారి యొక్క ప్రార్థన వింటాడో, to curse Israel. ఓ తర్వాత అతన్ని పిలిచి మనం ఏం చేద్దామంటే ఇశ్రాయేల్ని శపించమని అడుగుదామని చెప్పారు. Verse 5. 5వ వచనం చూడండి. He said, Numbers 22, verse 5. రండి 5వ వచనం. So he sent messengers therefore unto Balaam, the son of Beor, to Pethor, which is by the river of the land of children of these people, to call him, saying, behold, there is a people come out from Egypt. Behold, they cover the face of the earth, and they abide over against me. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పేతురుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చాను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. Verse 6. 6వ వచనం. అందరు ఇక్కడే ఉన్నారా? చెప్దామా గట్టిగా? హల్లెలూయా. Verse 6. 6వ వచనం అంటున్నాడు ఆయన. Can I read verse 6? చదవమంటారండి 6వ వచనాన్ని? Come now therefore, I pray thee, curse me these people. Did you understand? నా మాటలు అర్థమవుతున్నాయా? Curse who? ఎవరిని Israel. చెప్పించమంటున్నాడు? For they are too mighty for me. ఎస్ సార్. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములు పంపెను, అవి ప్రజలను కరువగా. Let me just finish verse 6. Yes, sir. Come now therefore, I pray thee, curse me these people, for they are too mighty for me. Peradventure I shall prevail, that we may smite them or beat them, and that I may drive them out of the land. For I don't know, I would that he whom thou blesses is blessed, and whom thou curses is cursed. 6వ వచనం అంటున్నాడు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఎలాగనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును. Listen to verse 7. 7వ వచనం జాగ్రత్తగా వినండి. And the elders Moab and the elders of Midian departed with one rewards of divination in their hand, and they came unto Balaam and spoke unto him the words of Balak. కాబట్టి మోయాబీయు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతపట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. Hallelujah. అందరూ ఇక్కడే ఉన్నారా? Hallelujah. చెప్తామా గట్టిగా? హల్లెలూయా. Are you listening? అందరూ ఇక్కడే ఉన్నారా? గట్టిగా చెప్తామా? ఇంకా గట్టిగా. Those who were sent చూడండి, ఇక్కడ ఈ చెప్తున్న మాటలు to call Balaam, ఆ యొక్క బిలామును పిలవండి, to curse Israel. ఇశ్రాయేల్ని శపించడానికి పిలవండి. Hallelujah. అందరూ ఇక్కడే ఉన్నారా? They came. వారు అక్కడికి వచ్చారు. You read further, they came with money, మీరు చూసి వారు సొమ్మును పట్టుకుని వచ్చారు. వాళ్ళు blessings, దీవెనలన్నీ కూడా తీసుకుని వస్తున్నారు. who promote you and so on. నిన్ను హెచ్చిస్తాము, నిన్ను దీవిస్తాము, నీకు సొమ్ములు ఇస్తాము అని వారు వచ్చారు అక్కడికి. Verse 9 says, 9వ వచనం చూడండి. and God came unto Balaam, and when they arrived, verse 8, I will just read, you do, మీరు ఏమి చేస్తున్నా కూడా, whatever you are doing, మీరు చేసేది ఏదైనా కూడా, God watches. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని దయచేసి మీరు గుర్తించాలి. So God came in the night. అయితే దేవుడు ఆ సమయములో
అర్ధరాత్రి సమయంలో వారి మధ్యకి దిగి వచ్చాడు. And in verse 9, God said, ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో దేవుడు అంటా ఉన్నాడు. and God came unto Balaam and said, what men are these with thee? ఈ 9వ వచనంలో దేవుడు వచ్చి అడుగుతున్నాడు బిలాముని. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా 10, and Balaam said unto God, Balak, the son of Zippor, king of Moab, has sent unto me, saying, 11, behold, there is a people come out of Egypt, which covereth the face of the earth. Come now, curse me them, peradventure I shall be able to overcome them and drive them out. Read up to 11. బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపు, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపాను. Now listen to verse 12. 12వ వచనం జాగ్రత్తగా వినండి. God said దేవుడు అంటా ఉన్నాడు అప్పుడు unto Balaam, బిలాముతో చెప్తున్నాడు, thou shalt not go with them. 1, ఎసా 2, thou shalt not curse the people, for they are blessed. 12వ వచనంలో చూస్తే అందుకు దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నీవు వారితో వెళ్ళకూడదు అంటున్నాడు. అది మొదటిగా వారితో వెళ్ళదని చెప్పాడు. రెండోది ఆ ప్రజలను శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను. How many things did God say? ఎన్ని విషయాలు చెప్పాడండి దేవుడు? 2. 2 విషయాలు చెప్పాడు. To who? ఎవరితో చెప్తున్నాడు ఈ Balaam. మాటలు? బిలాముతో చెప్తున్నాడు. Why? ఎందుకో తెలుసా? People have come ఆ యొక్క ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. to get him, ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆ యొక్క ప్రజలు బిలాము దగ్గరకు వచ్చారు. to go and curse Israel. ఆ ఇశ్రాయేల్ని శపించడానికి రండయ్యా అని పిలుస్తా ఉన్నారు. God's people. అప్పుడు వారు ఇశ్రాయేలు ఎవరు? దేవుని పిల్లలై ఉన్నారు. Then God knows the whole plan. ఈ యొక్క ప్రణాళిక అంతా దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. Then God comes in the night. అప్పుడు దేవుడు అర్ధరాత్రి సమయంలో Balaam. రంగం మీదకి దిగి వచ్చాడు. ఆయన Balaam, don't go. అంటున్నాడు దేవుడు, బిలాము నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. Hallelujah. చెప్దామా హల్లెలూయా? Don't go with these people. Now, I want you to understand these two things. ఈ యొక్క ప్రజలతో నువ్వు వెళ్ళొద్దు. రెండోది ఏమని చెప్తున్నాడు? ఆ ప్రజలను శపించకూడదు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఈ 2 విషయాలు గమనించాలి. Don't go with these people. ఏమంటున్నాడు 12వ వచనంలో? వారితో నీవు వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. Why? ఎందుకు వెళ్ళకూడదు? 2, రెండోది, don't go and curse Israel because they are blessed. ఎందుకు వెళ్ళకూడదంటే రెండోది, ఆ ప్రజల్ని శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను. How many have understood? ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? No one ఎవరు కూడా can curse your churches మీ యొక్క సంఘాల్ని శపించలేరండి. as long as you are in the message. మీరు వర్తమానంలో ఉన్నంత కాలము ఈ భూమి మీద ఏ ఒక్కరు నిన్ను శపించలేరు. No one. ఎవరు శపించలేరు. No one ఎవరు శపించలేరు can అంటున్నాను. curse you. మిమ్మల్ని కూడా ఎవరు శపించలేరండి. Why did God say to Balaam, don't go with them? అసలు దేవుడు బిలాముతో వారితో ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు ఆయన? God knew their mission. దేవుడు వారి ఉన్నటువంటి ప్రణాళికని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. Give him riches and take him. నిజంగా వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అతనికి ఇచ్చి అతన్ని తీసుకుపోతారని దేవుడు ఎరిగి ఉన్నాడు. Hallelujah. చెప్దామా హల్లెలూయా? And this spirit of Balaam, ఎప్పుడైతే ఈ యొక్క బిలాము అనబడుతున్న ఈ విశ్వాసి, it is also found in 2 more preachers. అలాగే ఈ బిలాము లాంటి వారు ఇంకో 2 సేవకులు కూడా మనము చూడగలుగుతాం. And మరియు they destroy churches by 3 methods. వారు ఏం చేస్తారంటే 3 విధానాల చేత సంఘాల్ని నాశనం చేస్తారు, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. Even today, ఈ రోజుటికి కూడా, even tonight, ఈ రాత్రి కూడా, even in Andhra Pradesh. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా. I want that brother to be listening. సోదరుడా, దయచేసి వెనకాల ఉన్నవారు నా యొక్క మాటలు వినాలి. Brother, keep your eyes. Don't look సోదరుడా, at the door. మీ యొక్క కళ్ళు నా మీద ఉంచండి, ఇటు అటు చూడొద్దు దయచేసి. Don't look at whoever comes in. Look ఎవరు at me. వచ్చినా కూడా అటు ఇటు మీ యొక్క
మీ యొక్క దృష్టిని తిప్పొద్దండి, నా వైపు Because చూడండి. you believers should listen. ఎందుకంటే ఈ విషయాలు, ఎందుకంటే విశ్వాసులుగా ఉన్న మీకు బాగా తెలియాల్సిన విషయాలు. Satan is fighting you సాతానుడు ఏం చేస్తున్నాడంటే మీకు విరోధంగా పోరాడుతూ ఉన్నాడు. as individuals. మీరేమో ఒంటరిగా ఉండి పోరాడుతా ఉన్నారు. If you understand, say amen. అర్థమైతే నా మాటలు ఆమేన్ చెప్పండి. Then it too, రెండోది, the same devil అదే దయ్యము is fighting you నీ మీదకి దాడి చేస్తుంది. to destroy your churches మీ సంఘాల్ని నాశనం చేయడానికి దాడి చేస్తుంది. by attacking your pastors. ఎలా దాడి చేస్తుందంటే మీ సంఘాల్ని నాశనం చేసేది మీ యొక్క సంఘ కాపరుల మీద దాడి చేసి మీ సంఘాల్ని కూడా నాశనం చేస్తుంది. They have not understood. అర్థమైతే ఆమేన్ చెప్పండి. Satan ఈ యొక్క సాతానుడు is attacking message churches ఈ రోజు వర్తమాన సంఘాల మీదే గురిపెట్టి దాడి చేస్తున్నాడు. in America, అమెరికాలో చూడండి, huh? ఉన్నారా ఇక్కడ? In Europe, Africa, యూరోప్లో, Asia, India, China, Russia. ఆఫ్రికాలో, అన్ని దేశాల్లో, చైనాలో, భారతదేశంలో కూడా One of his most powerful attacks అతడు చేస్తున్నటువంటి దాడుల్లో మొదటి భయంకరమైన విషయం ఏంటో తెలుసా? one, ఒకటి, he attacks you believers. వాడు చేసే దాడిలో మొట్టమొదటిగా సంఘ విశ్వాసుల మీద వాడు మొదటిగా దాడి చేస్తాడు. Your only hope of standing with the word of God ఎందుకంటే దేవునితో మీరు నిలబడవలసినటువంటి ఏకైక నిరీక్షణ ఏదైతే ఉందో, be a believer who has received the Holy Ghost. నిజంగా దేవునితో గనక మీరు నిలబడాలంటే మీరు ముందుగా పరిశుద్ధాత్మతో ఉంటేనే, నింపబడితేనే మీరు వాక్యముతో నిలబడతారు. Right now, ఇప్పుడు కూడా in this place, ఈ స్థలములో you know if you have the Holy Ghost, you know if you don't have the Holy Ghost. నీలో పరిశుద్ధాత్మ ఉందో లేకపోతే నీలో పరిశుద్ధాత్మ లేదో నీకే బాగా తెలుసు. And when you have the Holy Ghost, నీలో పరిశుద్ధాత్మ గనక ఉంటే, hallelujah, చెప్తారా హల్లెలూయా, the devil will fight you ఆ దయ్యము నీ మీదే దాడి చేస్తాడు. to make you fall. ఎందుకంటే ఆయన ఆత్మను పొందుకున్నావు కాబట్టి నిన్ను పడిపోవటానికే నీ మీద దాడి చేస్తాడు. At the same time, అదే సమయంలో, in English we say, ఇంగ్లీష్ లో ఈ మాట చెప్పొచ్చు, simultaneously ఆ యొక్క విషయాన్ని మనం చూస్తే అదే సమయంలో he's attacking your pastors. అంత మాత్రమే కాదు, నీ మీద దాడి చేస్తున్న అదే సమయంలో నీ సంఘ కాపుల మీద కూడా దాడి చేస్తాడు. Can you allow me? I want you believers to hear what I will say to your pastors. నేను మీ సంఘ కాపర్ల గురించి ఏదైతే చెప్తున్నానో ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. Can I remove my jacket? తీసేయమంటారా? నా జాకెట్ తీయొచ్చా? Devil, now you are in trouble. ఎందుకంటే ఈ రాత్రి దయ్యం యొక్క సంగతి మనం తేల్చేద్దామండి. ఉన్నారా ఇక్కడ? Devil, you are in trouble. దయ్యమా, నీకు చాలా భయంకరమైన దినాలు వచ్చేసాయి ఈ రోజు. That's why a true believer అందుకే నిజమైన విశ్వాసి, filled with the Holy Ghost, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు every day ప్రతిరోజు కూడా find time to pray for your pastors. ఏం చేయాలంటే నీ సంఘ కాపరి కోసం ప్రార్థించడానికి ఒక దినములో కనీసం ఒక సమయాన్నైనా కేటాయించండి. Why? ఎందుకంటే, Hallelujah. చెప్తామా This హల్లెలూయా, Bible says ఈ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? there are 3 anointings ఇక్కడ 3 అభిషేకాలు ఉన్నాయని ఈ బైబిల్ చెప్తా ఉంది. that come I want to put it right. There are 3 anointings the devil sends నిజంగా దయ్యము 3 అభిషేకాలు అనేవి పంపిస్తా ఉంది on some preachers కొంతమంది సేవకుల మీద. ఈ యొక్క అభిషేకాన్ని దయ్యమే పంపిస్తుంది. who also claim like Balaam to be believers. వారు కూడా బిలాము ఏ విధంగా అయితే విశ్వాసిగా ఉన్నాడో, సేవకుడుగా ఉన్నానని చెప్పుకుంటున్నాడే, అలాగా వారు కూడా ఆ విధంగానే ఉన్నారు. Yet they are being used by the devil. అయినప్పటికీ వారు దయ్యము చేత నడిపించబడుతున్నారని గమనించాలి. Why did Balaam accept to go and curse Israel? అసలు బిలాము అక్కడ వారి యొక్క మాటలు అంగీకరించి ఇశ్రాయేలు శపించడానికి ఎందుకు వెళ్తానన్నాడు? Why didn't he tell them, you cannot curse Israel? మీరు ఇశ్రాయేలుని శపించలేరని అక్కడే ఎందుకు చెప్పలేకపోయాడు? What has happened now? ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, The spirit of Balaam ఈ రోజు బిలాము యొక్క ఆత్మ is also here in India. ఈ It's in రోజు Africa. It's in భారతదేశంలో America. ఉంది, ఆఫ్రికాలో ఉంది, అమెరికాలో Now, ఉంది, దేశమంతా కూడా ఉంది. It has been joined by 2 more preachers' spirits to destroy message churches. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వర్తమాన సంఘాల మీద దాడి చేయటానికి
ఇంకో ఇద్దరు సేవకుల్ని కూడా వాడు ఉపయోగించుకున్నాడు. And that attack ఆ దాడి is mentioned only in one verse in the book of Jude. Shall we go to Jude? బైబిల్ గ్రంథములో ఆ దాడి కేవలము యూదా రాసిన పత్రికలోనే మనం చూడొచ్చు. Jude is the book before Revelation. ప్రకటన గ్రంథం Sorry. కంటే ముందున్నటువంటి యూదా పత్రిక. Hallelujah. చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. We are going home. మనము ఇంటికి And the వెళ్ళిపోతామంటే devil is busy destroying believers and churches. We must preach straight. yes sir. Hallelujah. Shall we clap for him? yes sir. Let's clap for the interpreter. Can I read the Bible? బైబిల్ చదవమంటారండి? అందరూ ఇక్కడే ఉన్నారా? yes sir. Do you believe the Bible? మీ యొక్క బైబిల్ మీరు నమ్ముతున్నారండి? And such preachers, you can know them by what they do and say. Now I'm reading Jude. అలాంటి సేవకుల్ని వారు చేసే క్రియలు బట్టి, వారు చేసే పనులు బట్టి వారు ఏమై ఉన్నారో ఏ సేవకుడు కూడా మీకు బాగా తెలిసిపోతుంది. చదువుతున్నా చూడండి. For you to understand, ఈ విషయాలు మీకు అర్థం అవ్వాలంటే I'll start at verse 1, end at verse 4. నేను మొదటి వచనం నుండి ప్రారంభిస్తాను. యూదా రాసిన పత్రిక Believers. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. Write విశ్వాసులారా, this scripture. విశ్వాసులు అనే వారు ఉంటే ఈ లేఖనాలు దయచేసి రాసుకోండి. Believers, చెప్తున్నాను విశ్వాసులారా, pray for these pastors. మీరేం చేయాలి? Right. మీ సంఘ కాపరి గురించి ప్రార్థిస్తూ ఉండాలి. Jude says in verse 1, అక్కడ యూదా పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే మొదటి వచనంలో, Jude, the servant of Jesus Christ and the brother of James, to them that are sanctified by God the Father and preserved in Jesus Christ and called. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. How many have been called by God here? Can you say amen? I don't know. ఇక్కడ ఉన్న వారిని దేవుడు ఎంతమందిని పిలిచాడో, దేవుడు మమ్మల్ని పిలిస్తేనే మేము వచ్చాము అనే వారు మాత్రమే గట్టిగా ఆమెను చెప్పండి. Me, I know God has called me. దేవుడు నన్ను పిలిచాడని నాకు తెలుసు, అందుకే నేను ఆమెను చెప్తున్నానని చెప్పండి. So it's to you. అయితే నీ గురించే రాస్తా ఉన్నాడు. Verse 2. రెండవ వచనం, Mercy unto you and the peace and love be multiplied. Amen. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. Then in verse 3, Jude gives a warning. He ఇప్పుడు says, మూడవ వచనంలో యూదా ఏం చేస్తున్నాడంటే హెచ్చరికనిస్తున్నాడు. Beloved, when I gave all diligence to write unto you of the common salvation, it was need for me to write unto you and exhort you that you should earnestly contend for the faith which was once delivered unto you. Stay with the message. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణ గూర్చి మీకు రాయవలని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, మీకు రాయవలసి వచ్చినట్టున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వర్తమానాన్ని మీరు పట్టుకుని ఉండండి అని చెప్తున్నాడు. He's pleading with you. ఆయన ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని బ్రతిమాలుతా ఉన్నాడు. ఇక్కడ Stay with the message. వర్తమానంతో నిలబడి ఉండండి అని చెప్తున్నాడు ఆయన. Hold on to the message. వర్తమానాన్ని గట్టిగా పట్టుకొని ఉండమని చెప్తున్నాడు. You believers. విశ్వాసులారా, Why? ఎందుకో తెలుసా? Verse 4. నాలుగో వచనం చూడండి. For there are certain men. Yes, sir. ఎలా అనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. Church. సంగమా, Is it saying women? మీరు Amma, is it saying women in verse 4? జస్ట్ I'm reading this. నాలుగో వచనంలో మీరు చూసినట్లయితే మన యొక్క బైబిల్లో, ఎస్ మన బైబిల్లో మనం చూసినట్లయితే కొందరు అని రాస్తుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ మెన్ అంటే పురుషుడు అంటున్నాడు. What is the Luke Bible saying here at men? సమ్. Oh my God. No, not Really? some. కొందరు కాదండి. The original Bible is King James. బైబిల్ ప్రవక్త చెప్పిన ఆ యొక్క నిజమైన బైబిల్ చూస్తే కింగ్ జేమ్స్ వర్జన్ లో రాయబడిన విధంగా చెప్తా ఉన్నాం. Interpret it. Yes, sir, please, sir. For there are certain men. అక్కడ ఎలా అనగా కొందరు అని తెలుగు బైబిల్లో రాస్తుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే అక్కడ కొంతమంది పురుషులు అని చెప్తున్నాడు. Men. పురుషులు, Not women. అక్కడ స్త్రీలు అని చెప్పట్లేదు.
Why? ఎందుకో తెలుసా? We have no women preachers in the message. ఎందుకు చెప్పట్లేదంటే ఈ రోజు వర్తమానాల్లో స్త్రీలు బోధించే అధికారం లేదని మనము కూడా గట్టిగా నమ్ముతున్నాం. Denominations, సంఘ శాఖలు ఏం they చేస్తాయి? have women preachers. వాళ్ళకి ఏమున్నాయి? స్త్రీలు వారికి బోధిస్తా ఉన్నా. But in the message, కానీ వర్తమానంలో అలాంటి వారు we ఉన్నారా? stay with the Bible. మనము ఎల్లప్పుడూ కూడా బైబిల్లో ఏదైతే ఉందో దాంతోనే నిలబడాలి. Because in the Bible, ఎందుకంటే బైబిల్ చెప్తుంది there was no high priest who was a woman. అక్కడ ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అక్కడ స్త్రీలు లేరు. There were no priests who were women. అక్కడ ఏ యాజకుడు కూడా స్త్రీలనే వారు లేనే లేరు. అక్కడ There were no Levites who were women. అక్కడ లేవీల్లో కూడా చూస్తే ఏ స్త్రీలు కూడా లేవీల్లో కనబడరు. And when Jesus Christ chose 12 apostles, ఎప్పుడైతే- none was a woman. ఎప్పుడైతే యేసుక్రీస్తు కూడా 12 శిష్యులు ఎన్నుకున్నాడే ఆ సమయంలో ఆ శిష్యుల్లో కూడా ఎప్పుడు దేవుడు స్త్రీని ఎన్నుకోలేదు. And the Bible says today in Ephesians 4:11, Jesus has given gifts, prophets, pastors, no woman. మీరు కనుక గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమని చెప్తున్నాడంటే దేవుడు కొందరిని ఆయన అపోస్తులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, ప్రవక్తలుగా పిలిచిన వాడు ఏ దేవుడైతే ఉన్నాడో వారికి దేవుడు వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఏ స్త్రీకి ఇవ్వలేదు. The one who interpreted into Telugu must have been from a denomination. ఖచ్చితంగా ఈ బైబిల్ని తెలుగు బైబిల్ని ఎవరైతే అనువాదం చేశారో బహుశా వాళ్ళు కూడా సంఘ శాఖకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. Jude said, యూదా ఇక్కడ ఏమని చెప్తున్నాడో తెలుసా? for there are certain men crept in unawares. ఎలానగా కొందరు అంటే ఆ పురుషులు రహస్యముగా చొరబడి ఉన్నారు. Do you know to creep? మీకు తెలుసా రహస్యముగా చొరబట్టం అంటే ఎలా తెలుసా? I don't know. Yes, What- sir. It's the same word. సేమ్ వర్డ్ సార్, సేమ్ వర్డ్. Creep means గమనిస్తే not walking. వారు నడిచి రారండి. Creep means చొరబడ్డం అంటే like a snake. ఒక పాము వలె వారు ఏం చేస్తారంటే చొరబడతారు. Why have they crept వారు ఎలా చొరబడతారో తెలుసా? into message churches? వర్తమాన సంఘంలోకి చొరబడతారు వాళ్ళు. They are quiet. మౌనంగా ఉన్నారేంటండి? ఏమంటారు మీరు? No, you have not understood. మీకు అర్థం అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది ఇక్కడ. They have crept in వారు ఎలా చొరబడి ఉన్నారో తెలుసా? in believers churches. ఈ రోజు వర్తమాన సంఘాల్లో అలాంటి వారు చొరబడి ఉన్నారు. How have they come in? వారు ఎలా వస్తారు? ఎలా చొరబడతారు వాళ్ళు? పాము వలె చొరబడతా ఉన్నారు. How are you? ఎలా ఉన్నారండి? How is this church? ఈ సంఘం ఎలా ఉందండి? I want to worship here. ఇక్కడే ఉండి నేను కూడా ఆరాధించాలనుకుంటున్నానండి అంటారండి. And when they greet a pastor, they greet like this. వాళ్ళు పాస్టర్ గారికి కనుక వందనాలు చెప్పడానికి వెళ్ళారనుకోండి, శుభాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలా చెప్తారో తెలుసా? Pastor, పాస్టర్ గారండి వందనాలండి, servant of God. మీరు దేవుని సేవకులండి. And when they came in the church, వాళ్ళు సంఘంలో కనుక అడుగు పెట్టిన తర్వాత, వచ్చిన తర్వాత, చేరిన తర్వాత they never told the deacons I've come to worship here. They never told the deacons that I'm coming to worship here. వారు గమనిస్తే వారు వచ్చినప్పుడు వారి సంఘ పెద్దలకు కూడా నేను వచ్చాను లేకపోతే నేను వస్తాను అని ఎప్పుడు కూడా చెప్పి వాళ్ళు రారు. Until some deacons who are clever say, but who are you? అందుకే ఆ యొక్క నిజముగా తెలివైన వివేచన కలిగినటువంటి సంఘ పెద్దలు మన సంఘాల్లో ఉంటే కొత్తగా వచ్చిన వారిని ఏమడుగుతారు? మీరు ఎవరయ్యా అని అడుగుతారు. నిజమేనా? I'm one of you. నేను మీలో ఒక్కడిని అన్నాడు అనుకోండి. Where did you come from? ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అడగాలి. We have a church in the mountain. అక్కడ కొండ మీద మాకు సంఘం ఉంది అని చెప్తారు. Crept, you know to creep, eh? చొరబట్టం అంటే అర్థమవుతుందంటారా? Devil. Then ఈ దయ్యము Jude చొరబడతా says, ఉంది. జాగ్రత్తగా చూడండి. యూదా can I read చెప్తున్నాడు. verse 4? I finish. For there చదవమంటారండి? are certain men Yes, crept in unawares who were before of old ordained to this condemnation, and godly men turning the grace of our God into lasciviousness and denying the only Lord God and our Lord Jesus Christ. ఎలానగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతమునకు దుర్వినియోగ పరచుచు మన అద్వితీయునకు ప్రభు అయిన యేసు క్రీస్తును
విసర్జించుచున్నారో ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి Did you ఉన్నారు. follow the Bible? బైబిల్ వెంబడిస్తున్నారా? Are they true believers? వీళ్ళు నిజమైన విశ్వాసులేనా? No. లేదండి. Now listen to what they do in verse 11. వీళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా 11వ వచనం చూడండి. Shall we all say hallelujah, hallelujah? అందరూ కూడా హల్లెలూయా Let's చెప్దామా? say hallelujah. దేవుని మహింపడదామా? Let's read verse 11. అందరూ చూద్దాం 11వ వచనానికి దయచేసి రండి. Woe unto them. It's a case. ఓ ప్రవక్త బైబిల్ ఏమని చెప్తుందంటే అయ్యో వారికి శ్రమ. And how does Telugu say woe? శ్రమ శ్రమ Means ఇట్స్ woe, like it's a curse. Yes. Shlama. నిజమేనంటారా? Woe unto, verse 11. Listen. 11వ వచనం అంటున్నాడు, జాగ్రత్త వినండి. Woe unto them, for they have gone in the way of Cain. Now start counting. లెక్క పెట్టండి ఇక్కడ మొదటిగా. Let me finish. They have gone in the way of Cain. Are you counting? 2. And they have run greedily after the error of Balaam. Can you remember Balaam? 3. For the word. And they have perished in the gainsaying of Korah. 11వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి. మొదటిగా గమనించాలి, వారు ఏం చేస్తున్నారు? వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి. రెండోది, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్యుత్తరముగా పరుగెత్తిరి. మూడోది, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసిరి. Woe unto them. వారికి ఏమంటున్నాడంటే అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. Who is saying this? ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు? God. దేవుడే పలుకుతున్నాడు. To such preachers. అలాంటి సేవకుల గురించి దేవుడే పలుకుతున్నాడు, మీకు శ్రమ. Shlama. నిజమేనంటారా? But they've come in your midst. వారు మీ మధ్యలోకి వస్తారు. Then it says తర్వాత అంటున్నాడు ఆయన, they have these 3 spirits. వారిలో ఈ 3 ఆత్మలు కలిగి ఉంటారు అని చెప్తున్నాడు. ఒకటి, they have gone in the way of Cain. వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి. Oh, hallelujah. చెప్తామా హల్లెలూయా? Where do you find Cain in the Bible? బైబిల్లో కయ్యేన్ని మనం ఎక్కడ చూస్తామండి? ఆది కాండంలో చూస్తాం. Genesis. ఆది కాండంలో చూస్తామంటారా? What is the way of Cain? కయ్యేను యొక్క నడిచినటువంటి మార్గం ఏంటి? One day, ఒక రోజున Cain, కయ్యేను as a preacher, ఒక సేవకుడిగా ఉంటూ, do you know he also had an altar, a pulpit? కయ్యేనికి కూడా బలిపీఠం ఉందంటారా? His brother, ఆయన సహోదరుడు also had a pulpit. ఆయనకు కూడా ఏముంది? బలిపీఠం ఉంది. What was the name of his brother? ఆయన సహోదరు పేరేంటి? Abel. హేబేల్ అయ్యుంది. When Abel had a pulpit, ఎప్పుడైతే హేబేలు బలిపీఠాన్ని కలిగి ఉన్నాడో, always remember. ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. I wish I knew Telugu. అందరూ ఇక్కడే ఉన్నారా? Would have shout together. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపడదామా? The way of a Cain preacher, చూడండి, ఈ కయ్యేను ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రసంగిస్తా ఉన్నాడో, is not to look in his church. ఆయన ఎప్పుడు కూడా తన సంఘంలో ఏం జరుగుతుందో అది చూసి కాదు అతను బోధించేది. Is to look at other churches. ఈయన పని ఎప్పుడు చూసినా ఆ సంఘంలో ఏం జరుగుతుంది, ఆ సంఘంలో ఏం జరుగుతుందని పక్కనే చూపు ఉంటదండి. సొంత సంఘంలో ఉండదండి. ఉన్నారంటారా? They are going to have meetings. Even us will have meetings. అక్కడ కనుక కోటలు ఎట్టారనుకోండి, మనకు కూడా ఏమి ఎట్టేయాలి? కోటలు ఎట్టేయాలి. Same days. అదే రోజు పెట్టాలి మళ్ళీ. Abel had a meeting. హేబేలు ఏ రోజు అయితే కోటలు పెడతాడో, Same days Cain also. అదే రోజు కయ్యేను కూడా కోటలు Why? పెడతాడు. ఎందుకు Why? ఎందుకు పెడతారు అలాగా? You want to go there? You can, even here will be gathering. బహుశా ఇక్కడే కూడుకుంటున్నారేమో అనుకోండి. ఎగ్జాంపుల్ గా, Now listen. ఉదాహరణగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. The way of Cain. కయ్యేను ఎలాంటి వాడో తెలుసా? Pastor Cain. కయ్యేను కూడా ఒక సేవకుడిగా మనం He చూస్తాం. was watching Abel. ఆ యొక్క కయ్యేను హేబేలుని గమనిస్తా ఉండేవాడు. Abel one day, హేబేలు ఒక రోజున God told him, దేవుడు హేబేలుకి ఏమి చెప్పాడంటే, start worshiping. నిజంగా నువ్వు దేవుడు ఆరాధించడం మొదలుపెట్టు, Start sacrificing. దేవునికి బలి అర్పించడం మొదలుపెట్టు అని చెప్పాడు. Make an నా altar. కొరకు ఒక బలిపీఠాన్ని కట్టని దేవుడు చెప్పాడు. And he made an altar. ఆయన బలిపీఠము ఆయన మాట Then చొప్పున కట్టాడు. God said, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, take a sheep. అక్కడ ఒక గొర్రెని తీసుకుని
Kenneth, did you remember the sheep we saw today? And the sheep stands for believers, eh? ఈ రోజు మీరు గమనిస్తే భౌతికంగా మనం గొర్రెలు చూస్తామే, ఆ గొర్రెలు విశ్వాసులకి సాదృశ్యంగా ఉన్నాయి. Take a lamb, ఆ గొర్రెని తీసుకుని sacrifice ఏం చేయమంటున్నాడు? దాన్ని వధించమని చెప్తున్నాడు. on your altar. నీ బలిపీఠం మీద దాన్ని వధించాలి. Speaking of what? ఏం పలుకుతూ చెప్పాలి? Jesus Christ is the Lamb of God. How many know that? ఈ విషయాలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు కూడా గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన గొర్రె పిల్లగా దిగి వచ్చాడు. ఆయన నిజమేనంటారా? He got a sheep. ఆయన అలాగే గొర్రెని తీసుకుని దాన్ని కట్టి బలిపీఠం మీద పెట్టాడు. Huh? నిజంగా ఇక్కడే ఉన్నారా? Hallelujah. చెప్తామా హల్లెలూయా? But he forgot. కానీ ఒక విషయాన్ని మర్చిపోయాడు. Not only was God watching him. మీరు గమనిస్తే దేవుడు ఇతన్ని చూస్తున్నాడనే సంగతి గుర్తుంది, కానీ ఇంకొకరు చూస్తున్నారన్న విషయము హేబేలుకు తెలియదండి. Can I ask you a question which is difficult and easy to answer? మీరు కనుక గమనిస్తే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ ప్రశ్న కొంచెం కఠినమైన ప్రశ్న అడగమంటారా, లేకపోతే సామాన్యంగా అందరూ చెప్పే ప్రశ్న అడగమంటారా? Church, I'm asking. సంగమా Can I ask you a question? మిమ్మల్ని ప్రశ్న అడగమంటారా? Which is one side very difficult, which is one side very easy? అది ఒక వైపున చాలా కఠినముగా దాని జవాబు అనేది మీరు చెప్తారా, లేకపోతే సామాన్య ప్రశ్నకి జవాబు చెప్తారా? మీరు చెప్పండి. సామాన్యమైన ప్రశ్న అడిగిదామంటారా? సింపుల్. మీ సమాధానం చెప్పమంటున్నాడు ఆయన. సామాన్యమైన ప్రశ్న అడిగితే జవాబు చెప్తామంటారా మనము? Can I ask you? అడగమంటారండి. అసలు Who was the father of Cain? కయ్యోను యొక్క తండ్రి ఎవరండి? Who was the father of Cain? కయ్యోను యొక్క తండ్రి ఎవరు? సాటన్. Who was the father of Abel? ఏబేలు యొక్క తండ్రి ఎవరు మరి? ఆదాం. ఆడమ్. How can Cain be a son of Satan, then Abel is a son of a man? ఎలాగా ఒక హేబేలు ఒక మనుష్యుడికి ఆదాముకి ఏ విధంగా పుట్టాడు, లేకపోతే ఈ యొక్క కయ్యేను ఏ విధంగా ఆ యొక్క సాతాను సంతానం ఏ విధంగా అయ్యాడు? అసలు Why has Satan come on earth? అసలు సాతాను భూమి మీదకి ఎందుకు వచ్చాడు? To fight man or to fight God? దేవునితో పోరాటకు వచ్చాడా, లేకపోతే మనుషులతో పోరాటకు వచ్చాడా సాతాను? ఉన్నారా ఇక్కడ? దేవునితో పోరాటానికి సాతాను కిందకు వచ్చాడా, లేకపోతే మనుషులతో పోరాటకు వచ్చాడా? Okay. That's why I said one side. అందుకే ముందే చెప్పాను, ఒక వైపున it is కష్టంగా అనిపించవచ్చు, one side it is what? ఇంకో వైపున ఇంకో ప్రశ్న మీకు సామాన్యంగా సులువుగా చెప్పేచ్చు. If I say నేను గనక చెప్పాను అనుకోండి, Abel was a son of God. హేబేలు, what are you going to say? హేబేలు దేవుని యొక్క సంతానము, దేవుని బీజము, దేవుని కుమారుడు అని నేను చెప్తే మీరేమంటారు? హేబేలు దేవుని కుమారుడా కాదా? చెప్పండి మరి. Do you agree that Abel was a son of God? మీరు ఒప్పుకుంటారా హేబేలు దేవుని యొక్క కుమారుడేనా? Can I add one more question? అయితే ఇంకో ప్రశ్న అడుగుతాను. You, మిమ్మల్ని, Amaz, సహోదరిలారా, Nanas, లేకపోతే are తండ్రులారా, you sons of God or son of Mr. Patel or Mr. Prakash or what? మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లలా, లేకపోతే మీరు కూడా దేవుని పిల్లలా? No, because if you said that Cain was a son, Abel was a son of Adam. మీరేం చెప్పారు? ఆ ఇద్దరు ఒకే గర్భంలో నుండి వచ్చినా కూడా ఒకరేమో దేవుని సంతానం అని చెప్తున్నారు, ఇంకొకరు ఎవరు సాతాను సంతానం అని చెప్తున్నారు. మీరే చెప్పారు. Then whose son are you? అయితే మీరు ఎవరి పిల్లలు? All those children of Prakash. అందరూ ప్రకాష్ గారి పిల్లలు అంటారా? Your father is Prakash. మీ తండ్రి ప్రకాష్ గారా? పోని భౌతికంగా మాట్లాడరు ఏంటండి? I knew. నాకు బాగా తెలుసు. Hallelujah. Difficult? కొంచెం కఠినంగా ఉందా? Easy. సామాన్యంగా కూడా చెప్పేసి. No. ఇప్పుడు అర్థమవుతుంది. All of us. మనందరం చూస్తే, if you are a believer, నీవు విశ్వాసి అయ్యుంటే, ఉన్నారా ఇక్కడ విశ్వాసులు? When God was not called, when he was alone as an eternal spirit, you were there. మీరు కనుక గమనిస్తే
దేవుడు అసలు దేవుడుగా పిలువబడనప్పుడే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే నీవు వారితో ఆయనతో అక్కడ ఉన్నావు. Can I quote a scripture? దానికి లేఖన ఆధారాలు ఉన్నాయంటారా? What did God say to prophet Jeremiah? చూడండి, ఇర్మియా ప్రవక్తకి దేవుడు ఏమని చెప్పాడు అక్కడ? Before your mother bore you, నీ తల్లి గర్భమందు నీవు I- రూపింపబడక మునుపే నేను, చెప్పండి, నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పాడా? Yes, sir. Meaning, దానికి అర్థం, before your father and mother were married, దానికి అర్థం ఏంటంటే నీ తల్లి తండ్రులకి పెళ్లి కాకముందే నిన్ను ఎరిగి ఉన్నాను. I knew you, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. I saw you, నేను నిన్ను అప్పుడే చూశాను. I called you, అప్పుడే నేను నిన్ను I పిలిచాను. gave you a job అప్పుడే నేను నీకు ఉద్యోగం ఇచ్చేశాను. as a prophet. ఒక ప్రవక్తగా, జనములకు ప్రవక్తగా నిన్ను ఎన్నుకున్నాను. So whose son was Jeremiah? ఇప్పుడు చెప్పండి, ఇర్మియా ఎవరు కుమారుడు అంటారు? Son of God. The answer is you combine the two. మీరు రెండింటిని కలిపి చెప్తే సమాధానం వస్తుందండి. The Bible says బైబిల్ చెప్తుంది, when Abraham అబ్రహాము ఎప్పుడైతే met Melchizedek మెల్కీసెదెకుని ఎప్పుడైతే కలుసుకున్నాడో, and he gave him tithe, ఆయనకి ఎప్పుడైతే 10వ భాగాన్ని చెల్లించాడో, his son ఆయన కుమారుడు also paid the tithe ఏం చేశాడు? అతడు కూడా 10వ భాగాన్ని చెల్లించాడంటారా? when he was in the... ఎప్పుడు చెల్లించాడంటే, What does the Bible say? బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ ఇస్సాకు అబ్రాహాం యొక్క గర్భములో ఉండగానే ఇస్సాకు కూడా 10వ భాగాన్ని చెల్లించాడు. So means దానికి అర్థం, this is why God told Abraham, అందుకే అబ్రాహాం ఏం చెప్పాడు? your children నీ యొక్క సంతానం ఎలా ఉంటది అన్నాడు? are ఆకాశ like నక్షత్రం వలెను, రెండోది stars నిజమేనంటారా? and are like... ఇసుక రేణువు వలెను. One part of you comes from there, చెప్పాడా లేదా? ఇసుక రేణువు అంటే ఇసుక అనేది ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో ఉంటుంది. నీలో ఒక భాగము భూమి నుండి వచ్చిందని తెలుసుకోవాలి. and the other part of you comes from... నీలో ఇంకో భాగం ఎక్కడి నుండి వచ్చింది? పై నుండి వచ్చింది. Though Abraham knew Jeremiah, God knew Jeremiah, still he had to be born this through him. అప్పుడు దేవుడు కూడా ఇర్మియాని ముందే చూశాడు గనుక ఆయన ఈ భూమి మీదకి ఈ శరీరం ద్వారా జన్మిస్తాడని దేవుడికి ముందే తెలుసు. దానికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. That's why అందును బట్టి a child of God, దేవుని యొక్క కుమారులు, you are supernatural. దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటారంటే వారు అతీతమైన వారు. One part మీలో ఒక భాగము natural, మీ యొక్క భాగము సగ భాగమేమో భూమికి భౌతికంగా మీ యొక్క శరీరం ఉంటుంది. one part. మీలో సగ భాగం ఎక్కడికి చెందింది So ఉందంటారా? when you combine, ఆ రెండిటిని ఎప్పుడైతే మీరు కలుపుతున్నారో you are అప్పుడు మీరేమవుతారు? super. మీరు అతీతమైన వారవుతున్నారా? And the church, a true message church is also what? అలాగే Super. దేవుని యొక్క పిల్లలు అతీతమైన వారైతే Okay. ఆ యొక్క సంఘము కూడా ఏమవుతుంది? అతీతమైన సంఘం అవుతుంది. That's why you are not Catholic. So అందుకే ఈ రోజు మనం క్యాథలిక్ వారిగా ఉండలేదు. Right. Sorry, let me not go there. It's a bit నన్ను deep, అటు so let me వెళ్ళవద్దండి, ఎందుకంటే లోతుకి వెళ్ళిపోతాం మళ్ళీ అటు సైడ్ కి. They are not confused. అందరూ ఇక్కడే ఉన్నారా? ఏం కన్ఫ్యూజ్ అవ్వలేదు కదండి? రండి. Abraham gives tithe to Melchizedek. అబ్రహాము మెల్కీసెదెకు ఏమి ఇచ్చాడు? 10వ భాగాన్ని ఇచ్చాడా లేదా? Then the Bible says, బైబిల్ చెప్తుందా లేదా? not his son, ఆయన కుమారుడు కాదు Correct. కానీ also paid tithe. మీరు గమనిస్తే ఆయన కుమారుడు లేనప్పుడే అబ్రహాము ఎప్పుడైతే 10వ భాగాన్ని చెల్లించాడో తనలో ఉన్నటువంటి తన కుమారుడు ఇస్సాకు కూడా 10వ భాగాన్ని చెల్లించాడు. When the Bible says, బైబిల్ ఏమని చెప్తుంది? ఎప్పుడు? when Abraham did what? ఎప్పుడైతే అబ్రహాము 10వ భాగాన్ని ఇచ్చాడో అప్పుడే ఆ యొక్క Sorry. ఇస్సాకు కూడా ఇచ్చాడు. Sorry, don't read the Bible. మీరు Okay, బైబిల్ sorry. చదవట్లేదని దీన్ని బట్టి నాకు అర్థమవుతుందండి. Is it in the Bible? బైబిల్లో ఉందంటారండి? What I've said, is it in the Bible? నేను చెప్పే మాటలు బైబిల్లోనే ఉన్నాయా? Which scripture says that? చెప్పండి, ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఏ లేఖలో ఉందో మీరే చెప్పండి. ఎక్కడ రాసి ఉంది? No, let me just continue. It's in the Bible. Read the Bible every day. అందుకే ప్రతిరోజు కనీసం ఇప్పటి నుండైనా దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. Check the word tithe, and Levi paid tithe when he was in It's the word of God. చూడండి, Let's go. దేవుని వాక్యాన్ని మీరు బాగా పరీక్షించి దాంట్లో చూసినట్లయితే అది దేవుని వాక్యముగా చెప్పబడుతుందో లేదో ఉందో లేదో మీరు తెలుసుకుంటారు. These false preachers ఈ యొక్క మనం చెప్పుకుంటున్న మాటల్లో ఈ యొక్క ముగ్గురు
ఈ యొక్క సేవకులు ముగ్గురు 3 spirits. ముగ్గురు కూడా 3 ఆత్మలు కలిగి ఉన్నారు. Now, verse 11, Jude said, యోధ రాసిన పత్రిక woe 11వ వచనం unto చదువుతున్నాను. them, for they have gone in the way of Cain too, and ran greed after the heir of Balaam for reward, and perished in the gainsaying of Korah. We stop there. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతిద్రముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము. What is the way of Cain? What is the way of Cain? అసలు కయ్యేను Verse 11. 11వ వచనం చూసినట్లయితే కయ్యేను ఎటువంటి శ్రమను అనుభవించాడు? When his brother offered a lamb, ఆ యొక్క తన సహోదరుడు ఎప్పుడైతే గొర్రె పిల్లని వధించాడో, killed it, అతను ఎప్పుడైతే వధించి చంపాడో, put fire, హేబెల్ ఎప్పుడైతే దాని మీద ఒక మంటని పుట్టించాడో, where did the smoke go? ఆ యొక్క పొగ అనేది ఎటువైపుకి వెళ్ళిందండి? ఆకాశం వైపుకి వెళ్ళిందా లేదా? To who? ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆకాశంలోకి, దేవుని వద్దకు వెళ్ళింది. Then his brother also cut cabbage, అప్పుడు onions. తన సహోదరుడు put fire. కయ్యేను ఏం చేశాడంటే క్యాబేజ్లు కాలీఫ్లవర్లన్నీ ఆ యొక్క పట్టుకొచ్చి కూరగాయలన్నీ కోసేసి దాని మీద పెట్టేసి How did దాని the- మీద కూడా మంటెట్టాడండి. How did the smoke go? ఇప్పుడు ఈ యొక్క పొగ ఎటు వెళ్ళింది? అలా వెళ్ళి పక్కకి వెళ్ళిపోయిందండి. So what did he do? ఇప్పుడు ఏం చేస్తాడు? He killed his what? ఏం చేశాడు ఇతడు? దీన్ని బట్టి తన సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. Today, ఈ రోజు కూడా this spirit, ఈ ఆత్మ, Jesus spoke about it in Matthew 24. యేసుక్రీస్తు దీని గురించి మత్తయి సువార్త Can we read? 24వ అధ్యాయంలోనే చెప్పాడు. ఆయన చదువుదామంటారా? Can we read చదువుదామంటారండి? the way of Cain? చూడండి, ఆ యొక్క కయ్యేను మార్గం ఎటువంటిదో, కయ్యోను యొక్క త్రోవ ఎటువంటిదో దయచేసి చూడండి. Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయము. Tell me. 46. Can I read 46? చదవమంటారా? 46? No, where am I? Matthew 25, sorry. Matthew 24 verse 46. Can I read? చదవమంటారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ వచనం చూడండి. Can you control this? Can I read, church? ఎంత? Can I read? Oh my God. చదవమంటారండి? I'm asking, can I read? సంగమా చదవమంటారా? Matthew 24 will start at verse what? మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ At 44. వచనం నుండి 44 నుండి ప్రారంభించుకుందాం రండి. 44. Can I read? 44వ వచనం నుండి ప్రారంభించుకుందామా? Who is speaking? Jesus Christ. ఈ మాటలు పలుకుతున్నది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Who is he warning today? You and me, spirit of Cain. ఈ మాటలు ఎవరిని హెచ్చరిస్తున్నాడంటే ఆ యొక్క కయ్యేను ఆత్మ అక్కడ కలిగి ఉన్నారని Now, మనకి ఆయన హెచ్చరికిస్తున్నాడు. Pay attention. జాగ్రత్తగా వినండి. Therefore, be you also. There's a connection here. Please, can you correct it? Therefore, అందరూ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ What do we కలుగును do? గాక. therefore, యెసా, be you. Pay attention, believers. Please, విశ్వాసులారా జాగ్రత్తగా వినండి దయచేసి. be you also ready. For in such an hour as you think not, the Son of Man, Jesus cometh. Read 44. 44వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు, Can I read? క్షమించండి, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. 45. 45వ వచనం చూస్తే, Who then is a faithful and wise servant or pastor, whom his Lord hath made rule over his household or church, to give them food or the word in due season? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతు వాడైనను దాసుడెవరు అంటున్నాడు. 46. 46వ వచనం అంటున్నాడు, Blessed is that servant or pastor, whom his Lord when he cometh shall find doing so doing. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయిచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. What is this servant doing? ఈ యొక్క దాసుడు ఏం చేస్తాడు?
giving the sheep of God spiritual food, the message, the word of God. Every service, the word of God, the word of God. చూడండి, ఈ యొక్క ధన్యుడైన దాసుడు ఏం చేస్తాడంటే ప్రతి కూటములో, ప్రతి ఆరాధనలో, ప్రతి ఒక్క ఆ యొక్క జరుగుతున్న కార్యక్రమంలో అన్నిట్లో కూడా తన సంఘానికి 45 వచనం ఏమంటున్నాడంటే అన్నము పెట్టువాడుగా ఉంటాడు, వారికి వర్తమానాన్ని ఇస్తాడు. Whenever he stands to preach, ఎక్కడైనా వాక్యాన్ని గనుక నిలబడితే it's the word of God. అది దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. Shall we read here? Shall we read here? ఇది చదువుదామా, అది Listen to చదువుదామా, prophet. ఇది ప్రవక్త Shall we చెప్పిన read? మాట. ఇలా చెప్తా ఉంటాడు ఆ సేవకుడు. Verse 40, and then the blessing is in verse 47. Verily I say unto you that he shall make him ruler of all his goods. అలాంటి ధన్యుడికి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. అతడు తన యావదాస్తి మీద వానిని నుంచినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Now we come to 48. ఇప్పుడు 48వ వచనానికి రండి. But and if that evil servant, now there are two preachers. అయితే దుష్టుడైన ఒక దాసుడు అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు దాసులు మనము చూస్తా ఉన్నాము, ఇద్దరు ప్రసంగికులు మనము చూస్తా ఉన్నాము. What was the first servant called? మొదటి దాసుడిని దేవుడు ఏమని పిలిచాడు 46వ వచనంలో? What was he called? Verse 45. 45వ వచనంలో Faithful servant. మీరు గమనిస్తే 45వ వచనంలో అతను ఏమని పిలిచాడంటే ఆయన నమ్మకమైన దాసుడు. Just preaching the word. నిజమేనంటారా? ఎందుకంటే Now, ఎల్లప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మకముగా బోధిస్తున్నాడు గనుక. But in 48, అలాగే ఈ 48వ వచనంలో చూస్తే there's another preacher. ఇక్కడ వేరొక దాసుడు, వేరొక ప్రసంగికుడు వచ్చాడు. And Jesus calls him evil. Why? Now I'm reading. యేసుక్రీస్తు అతన్ని ఏమని పిలుస్తున్నాడంటే ఆ దాసుడిని దుష్టుడైన ఒక దాసుడు. Verily I say unto you. ఆ, Oh, sorry, 48. Yes, But if that evil servant shall say in his heart, my Lord delayeth his coming, and shall begin to beat or smite his fellow servants, and to eat and drink with the drunken, the Lord, 50, you go up to 50, of that servant shall come in a day when he looketh not for him, and in an hour that is not aware, 50, and shall cut him asunder, and appoint him his portion with the hypocrites. There shall be weeping and gnashing of teeth. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు త్రాగుచుండెను. ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోని వాడు అనుకుని గడియలో వారిని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. Of Cain and Abel, ఈ కయ్యేను హేబెల్ని చూస్తే who was a righteous servant? ఇప్పుడు చెప్పండి, ఈ కయ్యేను హేబెల్లో నమ్మకమైన దాసుడు ఎవరంటారు వీళ్ళిద్దరిలో? Abel. హేబెలేనా? Who was the evil servant? ఈ దుష్టుడైన దాసుడు ఎవరిప్పుడు? And he did what? ఆ కయ్యేను ఏం చేశాడు? He killed. ఆ యొక్క హేబెల్ని చంపేశాడు. Who killed Abel? హేబెల్ని ఎవరు చంపారండి? Cain. కయ్యేను చంపాడు. Another man with a pulpit, an altar. ఆయన కూడా వేరొక బలిపీఠాన్ని పెట్టుకొని వేరొక బలిపీఠాన్ని కట్టి అక్కడ నుండి ఏం చేస్తున్నాడు? చంపుతా ఉన్నాడు. Here in Matthew, ఈ మత్తయి సువార్తలో Jesus చూస్తే says, యేసు అంటున్నాడు, those two spirits are here again. ఆ యొక్క రెండు ఆత్మలు మరొకసారి ఇక్కడ ఉన్నాయి అంటున్నాడు. One, ఎందుకంటే like Abel, హేబెలు ఏ విధంగా అయితే faithful servant, ఆయన నమ్మకమైన దాసుడు, only preaching the message. ఆయన ఏం చేస్తాడు? హేబెలు కేవలము వర్తమానాన్ని బోధిస్తున్నాడు. And believers are repenting. అప్పుడు చాలా మంది విశ్వాసులు Believers వర్తమానాన్ని విని are rejoicing. పశ్చాత్తాపడి మారుమనసు పొందుతున్నారు, ఆనందముతో గంతులేస్తున్నారు. Believers receiving the Holy Ghost. ఆ యొక్క విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. Jesus will bless him. యేసుక్రీస్తు వారిని దీవిస్తానే ఉంటాడు. Here is another preacher, అయితే ఇక్కడ ఇంకో సేవకుడు ఉన్నాడు, also with a pulpit. అతనికి కూడా ఒక బలిపీఠం ఉంది. Like Cain, కయ్యేనికి ఏ విధంగా అయితే బలిపీఠం ఉందో, every Sunday, ప్రతి ఆదివారం వచ్చినప్పటికీ, every service, ప్రతి కూటంలో all he does, ఇతడు ఏం చేస్తాడో తెలుసా? ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి beat other preachers. తోటి సేవకులు ఏం చేస్తాడు? బైబిల్ చెప్తుంది కొడతా ఉన్నాడు. Did the Bible say మన that? బైబిల్ అలాగే చెప్తుందంటారా? How does he beat them? చెప్పండి, వారిని ఎలా కొడుతున్నాడండి? Using his what? దేనితో కొడుతున్నాడు? ఎక్కడి నుండి కొడుతున్నాడు?
బలిపీఠం దగ్గర ఉండి తోటి దాసులు కొడతా ఉన్నాడు. Every service, ప్రతి కూటంలో that church, ఆ సంఘం they are dead. వాళ్ళు చనిపోయిన వారు, పడిపోయారు వాళ్ళు. All churches in India ఈ యొక్క భారతదేశంలో సంఘాలన్నీ కూడా are dead. వారు పడిపోయారు, చనిపోయారు. Only my church నేను ఒక్కడే, నా సంఘం ఒక్కటే is alive. ఇంకా బ్రతుకుంది అని And చెప్పుకుంటాడు. some of you believers listen to them on YouTube and so on. అలాగే మీలో చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో కూడా అలాంటి సేవకుల యొక్క మాటలు వింటారండి. మీరు The Bible says, బైబిల్ ఏమని చెప్తుందంటే, if a brother is in a fault and you have the love of God, if he has fallen, you go and help to do what? ఒకవేళ బైబిల్ ఏమని చెప్తుందంటే, నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే అతడు పాపంలో పడి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నట్లయితే నీవేం చేయాలి? నువ్వు పైన ఉన్నావు కాబట్టి, నీవు ఇంకాను కూడా పాపంలో పడలేదు అనుకుంటున్నావు కాబట్టి నీవేం చేయాలి? పడిపోయిన వ్యక్తికి చెయ్యిచ్చి పైకి లేపాలి. What did Jesus say? యేసేమంటున్నాడు? Galatians 6:1. గలతీయులకు రాసిన Go and read at home. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 6వ అధ్యాయం మొదటి వచనం. Because you don't read the Bible, okay, let's go to Galatians 6:1. మీరు బైబిల్ చదవరు కాబట్టి రండి. అయితే have to read everything. ప్రతిదీ చదవాలి మీకు. What can I do? మమ్మల్ని ఏం చేయమంటారండి? Galatians 6:1. రండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి Can you వచనం read? చదవండి. Just read in Telugu. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని చెప్పాలి మంచి దారికి తీసుకుని రావలెను. How many have understood? ఎంతమందికి అర్థమవుతున్నాయి? If Prakash, ఒకవేళ ప్రకాష్ గారు my గాని friend, నా are స్నేహితుడు here, he has fallen. ఆయన పడిపోయాడు అని గనక నాకు వినపడింది అనుకోండి, If I have the Holy Ghost, నాలో నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే I will not celebrate. నేను దాన్ని వేడుకగా జరుపుకోను, I will cry. నేను ఏడుస్తాను. I know his house. Are you still there? ఎందుకంటే ఆయన ఇల్లు ఇంకా నాకు Or తెలుసు. you moved now? Where అక్కడ are you? ఉంటారా That's it. లేకపోతే ఇంకా వేరే చోటుకి I will go to his house ఆయన ఇంటికి వెళ్ళి నేను వెళ్ళి and try to encourage him. అతన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తాను. Amma, when your sister falls, ఒక సహోదరి కనుక ఏదైనా పడిపోయినట్లయితే don't rejoice and say, I knew. Hallelujah, I knew. No! పడిపోయిన తర్వాత, తెలిసిన తర్వాత నాకు ముందే తెలుసు వాడు పడిపోతాడని నువ్వు ఆ విధంగా ఆనందపడకూడదు. You brothers, when a brother falls, నీ సహోదరుడు కనుక పడిపోయాడు అనుకోండి, don't celebrate. నీవు అక్కడ వేడుక చేసుకోకూడదు. Why? ఎందుకో తెలుసా? When you fail, నీవు కనుక when you fail, నీవు కూడా when I పడిపోతానేమో, fail, నేను కూడా పడిపోతానేమో అని did Jesus celebrate or he came to raise me up? మనము ఎప్పుడైతే As- పడిపోయామో, పాపంలో పడి ఉండగా క్రీస్తు వచ్చి మనల్ని పైకి లేపాడా లేదా? And your brother falls, you celebrate. నీ సహోదరుడు పడిపోతే మనం ఏం చేస్తున్నాం? Okay. ఆనందంతో గొంతులేస్తున్నాం. That is a preacher who walks in the way of who? Cain. అతడు ఎటువంటి సేవకుడు అంటే కయ్యేను నడిచినటువంటి మార్గంలో నడిచే సేవకుడు. When you use your pulpit to attack other preachers, you are doing what? మీ యొక్క Killing. బలిపీఠాన్ని, తోటి దాసుల్ని బైబిల్ ఏమని చెప్తుందంటే, నీవేం చేస్తున్నావు? కొడుతున్నప్పుడు వారిని నువ్వేం చేస్తున్నావు? చంపుతున్నావని గమనించాలి. One time in America, ఒకసారి అమెరికా దేశంలో, how many know Brother Branham? ఎంతమందికి ప్రవక్త బ్రహ్నం గారు తెలుసు? ఇక్కడ You know him? ఆయన తెలుసు అంటారా మీకు? Who is he to you? ఆయన ఆ ప్రవక్త ఏమై ఉన్నాడు మీకు? Seventh angel ఆయన 7వ దూత అయి ఉన్నాడు. in the hand of Jesus. ఆయన యేసుక్రీస్తు యొక్క కుడి Revelation చేతిలో, 1. ఆయన కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం అయి ఉన్నాడు. How many stars were in the hands of Jesus? ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు యొక్క కుడి చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి? Who was the first star? మొదటి నక్షత్రం ఎవరంటారు? Who was number 7? 7వ నక్షత్రం ఎవరు మరి? Why are you adding other stars who are not in heaven? అయితే అక్కడ 7 నక్షత్రాలు మాత్రమే ఉంటే, పరలోకంలో 7 నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నట్లయితే 8వ నక్షత్రం నువ్వెందుకు పెట్టేస్తున్నావు? No, me, I listen to a brother on YouTube. లేదండి. He's also in the heaven. There are only 7 stars, and God will never add your star. Never. లేదండి, నేను యూట్యూబ్ లో ఇతర ప్రసంగం చాలా బాగుంటుందండి అని ఎందుకంటున్నావు? బైబిల్లో మీరు గమనిస్తే దేవుని కుడి చేతిలో కేవలము 7 నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. What is the warning?
ఇక్కడ దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటి? Never listen to a preacher who always attacks his friends. Can you change the batteries, please? మీరు కనుక గమనిస్తే ఎన్నడూ కూడా తన తోటి దాసుల్ని ఎవరైతే కొడుతున్నాడో, ఎవరైతే తోటి సేవకులు ఎప్పుడైతే తిడుతున్నాడో, చంపుతున్నాడో, అలాంటి వారి యొక్క ప్రసంగాలు మనము వినకూడదు. ఏమంటారు? You don't even come to church. మీరు సంఘానికి కూడా రాకుండా You are watching YouTube. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లో చూసేస్తే in your bed. నీ యొక్క మంచం మీద పడుకొని చూసేసుకుంటున్నావు అనుకుంటావు. Without even washing your face. నీ ముఖం కూడా కడుక్కోకుండా యూట్యూబ్ లోకి వెళ్ళిపోతున్నావు. Hallelujah. హల్లెలూయా And you tell your wife, hallelujah. నీ భార్యకు కూడా చెప్తావు హల్లెలూయా, నువ్వు చెప్పు. Watch your pastors when they preach on YouTube. Don't watch 9, 14, 20 stars. No. మీరు గమనిస్తే మీరు ఎల్లప్పుడూ కూడా ఎవరి వాక్యాలు వినాలంటే మీ యొక్క సేవకుడి యొక్క వర్తమానాలు యూట్యూబ్లో వినాలంటే వినండి. ఎవరు మడితే లేకపోతే ఎన్నో నక్షత్రాలు, 8వ నక్షత్రం, 9వ నక్షత్రాలు, ఎన్ని నక్షత్రాల సంగతి మీకు వద్దండి. అలాంటి బోధలు ప్రసంగాలు మనకు వద్దు. Do you understand the anointing of Cain? కయ్యేను యొక్క అభిషేకం ఇప్పటికైనా అర్థమైందా మీకు? Every service. ప్రతి కూటంలో అన్నారా ఇక్కడ Kennedy is dead. కెనడీ గారు చనిపోయినవాడు, లేకపోతే పడిపోయినాడు. But if he's dead, నిజంగా ఆయన పడిపోతే go and help him. నువ్వేం చేయాలి? వెళ్ళి అతనికి సాయపడి చెయ్యిచ్చి లేపాలి. That's the anointing of Cain. Then the other anointing in verse 11 Jude was కయ్యేను అభిషేకం కోసం మనం విన్నాం. the era of Balaam. రెండోది అక్కడ ఆయన ఏమని చెప్తున్నాడంటే Jude 11 we read that's another preacher, Balaam. అక్కడ రెండవ సేవకుడు మనం చూస్తే బిలాము గురించి ఏమని చెప్తున్నాడు? బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో. This is where I'll finish tonight. ఈ విషయాన్ని జాగ్రత్తగా విని నేను ముగిస్తాను, వినండి. The third one, మూడోది ఎవరు? and gainsaying of Korah. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసిరి. నిజమేనా? Do you know what Korah did? కోరా ఏం చేశాడో మనకి గుర్తుందంటారా? The Bible says బైబిల్ చెప్తుంది he campaigned in the church of Moses. ఈ కోరా ఏం చేశాడంటే మోషే గారి సంఘంలో ఉంటూ మోషే గారి మీద విరుద్ధముగా ప్రచారాలు మొదలెట్టాడండి. Have you read where he did that? ఎప్పుడైనా చదివారంటారా మన జీవితంలో? Is it in the Bible? నేను చెప్పే మాట బైబిల్ అసలు ఉందంటారా? Tell me where it's written. ఎక్కడుందో చెప్పండి. Because some of you believers, you receive them at night. ఎందుకంటే మీలో చాలా మంది ఏం చేస్తారంటే అర్ధరాత్రి అలాంటి వారిని మీ యొక్క గృహాల్లో చేర్చుకుంటున్నారు. It's a spirit. Shall we read it? Then I finish with అది ఒక ఆత్మ కాబట్టి మనం చూద్దాం. Tell me where it's written. ఎక్కడ రాసిందో చెప్పండి. అది Chapter, book, Numbers chapter. సంఖ్యాకాండం ఎన్నో అధ్యాయం? Numbers 16. Very good. వెరీ గుడ్. God, pastor's daughter. God bless you. పాస్టర్ గారి కుమార్తె చూడండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Number 16. Can I read? సంఖ్యాకాండము 16వ అధ్యాయము. By the way, ఇంకో విషయం చెప్తానండి. I'm not ashamed to say ఈ విషయాలు చెప్పడానికి నాకు సిగ్గు అనిపించట్లేదు. these spirits ఈ యొక్క ఆత్మలు are also in India. ఈ భారతదేశంలో కూడా ఉన్నాయని చెప్పడానికి నేను సిగ్గుపడను. They are also in Africa. ఎందుకంటే ఆఫ్రికా దేశంలో కూడా ఉన్నాయి They are కాబట్టి, also in America. అమెరికా దేశంలో కూడా ఉన్నాయి కాబట్టి. Number 16. రండి సంఖ్యాకాండ Verse 1. 16. Can I read? మొదటి వచనం దయచేసి చదువుదామంటారా? Believers, I beg you, catch this spirit. Know it. విశ్వాసులారా, ఈ ఆత్మని మీరు దయచేసి గట్టిగా పట్టుకోవాలని, దీని మీద దృష్టి పెట్టాలని దయచేసి మిమ్మల్ని బ్రతుమాలుతున్నాను. Now Korah, the son of Izari, the son of Kohath, the son of Levi, believer. He was from Levi, son of who? Jacob. Yes, sir. And Dathan and Abiram, the sons of Eliab, and On, the son of Peleth, and sons of Reuben, firstborn of Jacob. Verse 2. And they rose up before Moses. Just imagine. They rose up before Moses with certain of the children of Israel, 250 what? Princes. Who were they? Of the assembly, famous in the congregation, men of renown. Now verse 3, I'll stop there. Yes, sir. And they gathered themselves together against Moses and against Aaron and said unto them, can I finish verse 3? మూడో వచనం ముగించమంటారండి? You take too much upon you, seeing all the congregation are holy.
every one of them, and the Lord is among them. Wherefore then you lift yourselves up above the congregation of the Lord. మీరు గమనించినట్లయితే మొదటి 3 వచనాలు దయచేసి చదువుతున్నా, మీరు కూడా జాగ్రత్తగా వినాలి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నా, దయచేసి చూడండి. లేవీకి మునిమనవడును కహాతుకు మనవడును ఇషారు కుమారుడగు కోరహు, రూబేనిలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పొగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. ఎస్ సార్, అందరూ ఇక్కడే ఉన్నారా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకెట్టి దేవుని ఆరాధిద్దామా? హల్లెలూయా. విశ్వాసులారా, నా మాటలు మీకు వినపడుతున్నాయా? ఉన్నారా ఇక్కడ? విశ్వాసులారా, నా మాటలు మీకు వినపడుతున్నాయా? నిజంగా వినపడుతున్నాయంటారా? Hallelujah. చెప్దామా? హల్లెలూయా. What does this spirit do? ఈ ఆత్మ ఏం చేస్తుందో అర్థమవుతుందా మనకి? First it came in. మొదటిగా ఇది ఏం చేస్తుంది? రహస్యంగా చొరబడతా ఉంది. Who are the deacons in this church? ఈ సంఘములో సంఘ పెద్దలు ఎవరు అని చొరబడతారు. Who has a good job? ఈ యొక్క సంఘంలో మంచి ఉద్యోగాలు ఎవరెవరికైతే ఉన్నాయో, Who are the teachers here? ఎవరైతే ఈ సంఘంలో మంచి ఉపాధ్యాయులుగా పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో, Who are the doctors here? లేకపోతే ఈ సంఘంలో వైద్యులు డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? Who has a nice car? లేకపోతే మంచి కారు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సంఘంలో? They don't go if you have no. మీ they will దగ్గర not come. మోటార్ సైకిల్ ఉందనుకోండి, వీళ్ళు నీ దగ్గరకు రారండి, కంగారు పడొద్దు. Then they go at night వీళ్ళు అర్ధరాత్రి సమయంలో ఏం చేస్తారంటే వారి గృహానికి against the వెళ్తారు. pastor. ఎవరికి? పాస్టర్ కి విరోధంగా వారు ఏం చేస్తున్నారు? వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. పాస్టర్ అలాగా, పాస్టర్ ఇలాగ అని And చెప్తారు. some of you అప్పుడు మీలో చాలా మంది receive them. అలాంటి వారిని మీరు చేర్చుకుంటా ఉన్నారు. And some of you, Amma, మీలో కొంతమంది సహోదరులు కూడా receive them. అలాంటి వారిని చేర్చుకుంటారు. Brother Branham gives a testimony. He Brother says, Branham గారు ఒక I know సాక్ష్యాన్ని I ఇచ్చారు. didn't give the other one, I'll give. Yes, There sir. was a sister. అక్కడ ఒక సహోదరి ఉంది. There was a Korah in their church. వారి సంఘంలో కోరాహు అనేవాడు వచ్చినప్పుడు, And he went at night ఆ కోరాహు అర్ధరాత్రి సమయంలో ఈ సహోదరి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. to take away the husband. ఆ భర్తని, తన యొక్క భర్తని తనతో పాటు తీసుకెళ్ళడానికి ఈ కోరాహు అతని ఇంటికి వచ్చాడు. Amma, is there a broom? అమ్మా, Broom. ఎవరి దగ్గర Yeah, nearby, broom. మీకు దగ్గరలో ఏమైనా చీపురు ఉందంటారు? ఇక్కడ ఉందా? Broom for sweeping. Yes, They sir. don't know broom. Is there a broom nearby? నో సార్, ఇయర్ నాట్ అవైలబుల్ సార్. చీపురు మనకు తెలుసు అంటారు? అసలు తెలుసు అంటారండి? వాళ్ళు చీపురే తెలియదు అన్నట్టు ఉన్నారండి. చెప్పండి, తెలుసు అంటారా? She was what? ఆమె ఏం చేస్తున్న సమయంలో చీపురితో ఇల్లు ఊడుస్తా ఉంది. Amma with wisdom. ఈమె చాలా తెలివి కలిగినటువంటి, వివేచన కలిగినటువంటి స్త్రీ ఈమె. But her ear, ఆమె చెవులన్నీ ఎక్కడున్నాయి? వింటా ఉన్నాయి. she heard him say, ఈ యొక్క కోరాహు చెప్పే మాటలు ఈమెకి వినపడ్డాయి. brother, సోదరుడా, pastor గారు ఇలాగా అలాగా nonsense, అయ్యన్నీ useless. అలాంటి వాడు ఇలాంటి వాడు. Brother Branham says, సోదరు బ్రెండం గారు ఏం చెప్పారు? she went to him with a broom. ఆమె కోరాహు గారి దగ్గరికి ఎలా వెళ్ళిందో తెలుసా? వెళ్తున్నప్పుడు ఆ చీపురు కట్ట పట్టుకుని వెళ్ళిందండి. And he said, వెళ్ళి ఏమందో తెలుసా? you get out now, leave my husband, or else how you I won't say the word. నీవు గనక నా భర్తని ఇక్కడ విడిచిపెట్టి నువ్వు గనక నోరు మూసుకుని వెళ్ళకపోతే నిప్పింది Have they ఆ understood? చీపురుతో. అర్థమైందంటారా? Me, నేనైతే I want to clap for that sister. అలాంటి సహోదరి కోసం నేనైతే చప్పట్లు కొడతాను. Not Amma. Yes, You even bring tea. అలాంటి వారి ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఉండరు. చాలా మంది ఎలా ఉంటారంటే, అలాంటి వారు విరోధంగా మాట్లాడే వారు వచ్చినప్పుడు, కోరాహు లాంటి వారు వచ్చినప్పుడు అలాంటి వారికి మంచి టీ కాఫీలు కూడా పెడతారండి. చికెన్ కోడి మాంసాలు కూడా పెడతారు. What is that white stuff you are eating today? Like కర్డ్. And curd. పెరుగు. To the rebel. ఎవరికి? తిరుగుబాటు చేసినోడికి నువ్వేం చేస్తున్నావు? ఆతిథ్యం ఇస్తున్నావు. Not this sister. ఈ యొక్క సహోదరి మాత్రం అలా చేయలేదండి. ఏమన్నది? ఇప్పుడే
ఇప్పుడే In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో Don't talk about my pastor. నా పాస్టర్ గారి గురించి Leave మాట్లాడుతూ my husband alone. నా భర్తని ఇక్కడ Get విడిచిపెట్టి out వెళ్ళు. now. Oh, out. And she chased him out. ఎలాగైతే ఆమె అతన్ని తరిమేసిందో ఆ యొక్క కార్యాలు మనం కూడా చేయగలమంటారా? That is a true believer. అది నిజమైన విశ్వాసి చేయగలుగుతారు. Huh. There is a preacher in our country. మా దేశంలో ఒక సేవకుడు ఉన్నాడండి. He has done a course in cyber security. You know cyber security? అతడు సైబర్ సెక్యూరిటీలో పనిచేసిన వాడు. కంప్యూటర్ సిస్టమ్ లో I invited him సైబర్ to సెక్యూరిటీలో preach పనిచేశాడు. అతడిని మా యొక్క సంఘంలో వాక్యం The last చెప్పడానికి Sunday పిలిచాను. before I came to India. ఈ భారతదేశం వచ్చే ముందు ఆ ముందు వారమే నేను అతన్ని పిలిచాను. Young man, he stood and said, మంచి యవనస్తుడు నిలబడి చెప్తున్నాడు. Hallelujah. చెప్దామా హల్లెలూయా? If me, from the pulpit, my pulpit, నా యొక్క బలిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నాడు. if you talk about any elder, ఎస్సా any pastor, me, you are my enemy. ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు గనక ఎవరైనా సంఘ పెద్దకి విరోధంగా మాట్లాడినా, సంఘ కాపరికి విరోధంగా మాట్లాడినా నాకు శత్రువులు ఎవరంటే మీరే అని చెప్పాడు. I saw some believers who are looking at me. కొంతమంది విశ్వాసులు నా వైపు చూడటం నేను చూశాను అక్కడ. Do you know what I did? నేనేం చేశానో తెలుసా? My wife was near. నా భార్య అక్కడే ఉంది. I said, Glory, hallelujah. నేనైతే గ్లోరీ మహిమ దేవునికి మహిమ అని చెప్పానండి. Why you ఎందుకో తెలుసా? allow some of these preachers to insult your pastors? Why you do that? ఎందుకు ఏ విధంగా అయితే మీ సంఘ కాపర్ని చాలా మంది సేవకులు తోటి దాసులు ఏ విధంగా అయితే తిడుతున్నారో, హేళన చేస్తున్నారో, హేళన చేసేవారిని ఎందుకు మనం ఈ విధంగా చేర్చుకుంటున్నాం అసలు? Do you know what happened to Korah? కోరాకి ఏం జరిగిందో గుర్తుందంటారా? You want me to show you? అది కూడా చూపించమంటారా? The sister says, okay, then I'm going. No. సహోదరులు Do you know what happened చూపించమంటారు. to Korah? కోరాకి ఏం జరిగిందో తెలుసు అంటారమ్మా? God said, దేవుడు చెప్పాడు all those వారందరినీ who are supporting my pastor, go to Moses. Go నా యొక్క సంఘ కాపరిగా now. ఉన్నటువంటి మోసే పక్షంలో ఎవరెవరైతే ఉండారో వారి పక్షానికి వచ్చేయండి అని చెప్పాడు. And all those అలాగే who are supporting this rebel, ఈ యొక్క తిరుగుబాటుదారులకి Go, ఎవరైతే go, go, go. సహకరిస్తున్నారో అతని పక్షానికి వెళ్ళిపోండి అని చెప్పారు. and the ground అప్పుడు ఏమైంది? భూమి నెర విడిచి వారిని ఏం చేసింది? మింగేసేను. it to happen ingesenu. అది మరొకసారి ఆ భూమి మిమ్మల్ని కూడా మింగివేసే అవకాశం ఉంది. Why do you rejoice listening to nonsense about servants of God? దేవుని సేవకుల కోసము ఎవరైనా చెడ్డగా మాట్లాడుతుంటే, హేళనగా మాట్లాడుతుంటే, ఏ ఆశీర్వదింపబడిన వారిని బిలాముతో Do you know చెప్పాను. what